బాబు ఈజ్ బ్యాక్. కొత్త ఆశలతో కొంగొత్త లక్ష్యాలతో ఏపీలో కొత్త సర్కార్ కొలువుదీరింది. ఘనమైన విజయంతో ఘనంగానే ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు సర్కార్కు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం అంత ఈజీ టాస్క్ ఏమీ కాదు. ఒకవైపు హామీలు, మరోవైపు పెట్టుకున్న లక్ష్యాలు. 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అమరావతి ఆశలు నెరవేరుతాయా? అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ పాలన ఎలా సాగిస్తారు? చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఈ మాటల్ని వినాలని తెలుగుదేశమంతా ఆతృతగా 5 ఏళ్లు ఎదురు చూసింది. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఈ మాటల్ని వినాలని జనసేన జనమంతా 10 ఏళ్లుగా ఆశగా ఎదురు చూశారు. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒకే వేదికపై అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేస్తుంటే అభిమానులు, కార్యకర్తలు ఆనందంలో కేరింతలు కొట్టారు. బాణాసంచా కాల్చి తమ ఆకాశమంతా ఆనందాన్ని తమ వారితో పంచుకున్నారు. అంతేకాదు, రాష్ట్రమంతా ఈ వేడుకల్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఎక్కడికక్కడ LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. తమ అభిమాన నేతల ప్రమాణ స్వీకారాన్ని కనులారా చూసి మనసారా ఆస్వాదించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరవగా ఏపీ సీఎంగా చంద్రబాబు 4వ సారి అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు గేమ్ చేంజర్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరో 22 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అంతేనా, ఇదే వేదికపై ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు మోదీని ఆలింగనం చేసుకున్న భావోద్వేగం చూడతరమా? తొలిసారి అసెంబ్లీకి వెళ్లడమే కాదు, అధిరథ మహారథుల మధ్య రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి కాళ్లకు నమస్కరించిన క్షణాలు వర్ణించతరమా? ఇలాంటి భావోద్వేగాల నడుమ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అంతా ఓకే. అధికారం చంద్రబాబుకు కొత్త కాదు, పదవులు పవన్ కళ్యాణ్ కు అలంకారం కాదు. కానీ వాళ్ళిద్దరి ధ్యేయం ఇప్పుడు నవ్యాంధ్రను నవపథంలో నడపాలని. వాళ్ళిద్దరి లక్ష్యం పేదల్ని సంపన్నుల్ని చేయాలని, యువతకు ఉపాధి కల్పించాలని, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలని, రాజధానే లేని రాష్ట్రమంటూ గేలి చేసిన వారికి సమాధానం చెప్పాలని, అభివృద్ధి రుచేంటో రాష్ట్రానికి మళ్లీ చూపాలని, పోలవరంను పూర్తి చేయాలని, అమరావతిని ప్రపంచ నగరంగా తీర్చిదిద్దాలని, అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వులు చెరిగిపోనివ్వద్దని, మౌలిక వసతులతో రాష్ట్రానికి సరికొత్త సొబగుల్ని అద్దాలని, అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను రూపుదిద్దాలని. మరి వారి ఆశయం ఈ 5 ఏళ్లలో సాధ్యమవుతుందా అంటే అసాధ్యం కూడా కాదంటున్నారు కూటమి నేతలు. అంతేకాదు, తమ ఆశలు, ఆశయాల్ని సాధించేందుకు అధికారం చేపట్టాక ఎన్డీఏ సమావేశంలోనే కుండబద్దలు కొట్టేశారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. హామీలపై స్పష్టత ఇచ్చారు, తన విజన్ పై వివరణ ఇచ్చారు, తన పాలన ఎలా ఉంటుందో పూసగుచ్చారు. పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ నియోజకవర్గం. ఇది ఎన్టీ రామారావు గారి కళ. పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలని, పేదవాళ్లే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పిన వ్యక్తి. ఆ కళని సాధికారం చేద్దాం. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు చేతుల్లోనే ఉంది. రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బృహత్తర బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉంది. వచ్చే 5 ఏళ్లు
రాష్ట్రాన్ని పరిపాలించడం నల్లేరు మీద బండి నడకైతే కానే కాదు. వ్యవస్థల్ని గాడిన పెట్టడం, తీవ్ర నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన యువతకు మళ్లీ భరోసానిచ్చి ఉపాధి కల్పనకు బాటలు వేయడం, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, అమరావతి పోలవరం ప్రాజెక్టుల్ని పూర్తి చేయడం, పెట్టుబడిదారుల్లో మళ్లీ విశ్వాసాన్ని నింపి పరిశ్రమల్ని రాష్ట్రానికి తేవడం అంతా ఆషామాషి కాదు. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతూకాన్ని పాటిస్తూ పాలనా రథాన్ని పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో గెలిచాక చంద్రబాబు మాటల్లో స్పష్టత అయితే కనిపిస్తోంది. సీఎం అంటే జనంపై పెత్తనం చేయడం కాదని, కామన్ మ్యాన్ గానే వస్తా, కామన్ మ్యాన్ గానే ప్రజలతో మెలుగుతా, కామన్ మ్యాన్ గానే పాలన సాగిస్తా అంటూ ఆయన మాట్లాడిన తీరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సీఎంగా తన లక్ష్యం ఏంటో ఈ మాటల ద్వారా జనానికి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, లేకపోతే రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా. ఇప్పుడు బాబు ముందున్న అతిపెద్ద సవాల్ రాజధాని నిర్మాణం. ఎస్, చంద్రబాబు ముందున్న సవాల్ అమరావతి రాజధాని నిర్మాణం. 2014లో తన అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో అప్పటి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న అమరావతి నగరం. కానీ 10 ఏళ్లు దాటినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తీరుగానే ఉంది అమరావతి నిర్మాణం. 2019లో అధికారం తారుమారు కావడంతో అమరావతి ముఖచిత్రమే మారిపోయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలకు మేనిఫెస్టోలోని హామీలే కాదు, రాజధాని నిర్మాణము అతిపెద్ద సవాల్. అమరావతి నిర్మాణం అంత తేలిక కాదు, అలాగని అసాధ్యమూ కాదు. అయితే ఈ 5 ఏళ్లలోనే అమరావతిని ఓ రూపుకు తేవాల్సిన బాధ్యత అయితే చంద్రబాబుపై ఉంది. పైగా విభజన చట్టం ప్రకారం ఇన్నాళ్ళు కామన్ క్యాపిటల్ హైదరాబాద్ పై ఉన్న హక్కును కూడా జూన్ 2తో ఏపీ కోల్పోయింది. అంతేకాదు, 3 రాజధానుల అంశంపై వైసీపీ ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబట్టే అధికారం కోల్పోయిందన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే బాబు రాజధాని అంశాన్ని అంత తేలిగ్గా తీసుకోరు. పైగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజల నుంచి రాజధాని విషయంలో అనేక రకాల అవమానాలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి హైదరాబాద్కు ధీటుగా బాబు అమరావతిని నిర్మించాలన్నది ప్రజల బలమైన ఆకాంక్షగా ఉంది. ఇప్పటికే రాజధానిపై చంద్రబాబు క్లారిటీ కూడా ఇచ్చారు. 3 కాదు, ఒక్కటే రాజధాని, అది అమరావతి అని కుండ బద్దలు కొట్టారు. గత పాలకులు ఏపీకి రాజధాని లేకుండా చేశారని, విశాఖను రాజధాని చేస్తామన్నా అక్కడి ప్రజలు వాళ్లను నమ్మలేదని, అలాగే విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని, తన పాలనలో విశాఖకు తగిన గుర్తింపు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. 10 సంవత్సరాల తర్వాత మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి. 3 రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆటలాడే పరిస్థితి ఉండదు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. ఇది చంద్రబాబు మాట. అంటే అమరావతి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించే విషయంలో చంద్రబాబు గట్టి నిర్ణయంతోనే ఉన్నారు. అందుకు అనుగుణంగానే అమరావతిలో పనులు వేగవంతమయ్యాయి కూడా. శాతవాహనుల కాలంలో ఆంధ్రుల రాజధానిగా ఓ వెలుగు వెలిగింది అమరావతి. ఆ స్ఫూర్తితోనే నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి నిర్మాణం ప్రారంభమైంది. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్కు ఆ లోటు తీర్చేందుకు అమరావతి నిర్మాణం మొదలైంది. చారిత్రక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉన్న అమరావతి స్ఫూర్తితో రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరిగాయి. అమరావతికి అంతర్జాతీయంగా గుర్తింపు తేవాలన్న లక్ష్యంతో అందరూ ముందుకు కదిలారు. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి ఉద్యోగుల దాకా ప్రతి ఒక్కరూ ఆగమేఘాల మీద పరుగులు పెట్టి పనులు చేశారు. కానీ కలల సౌధం నిర్మాణం కొంతమేర సాగాక పరిస్థితులు ప్రతికూలంగా పరిణమించాయి. ప్రభుత్వం మారిపోయింది. అమరావతి నిర్మాణం ఆగిపోయింది. 5 ఏళ్ల పాటు నిలిచిపోయింది. ఉజ్వల వైభవానికి ప్రతీకగా ఉంటుందనుకున్న ప్రాంతం పిచ్చి మొక్కల నిలయంగా మారింది. రూపురేఖల్ని కోల్పోయింది. అమరావతి రాజధాని అన్నది ఒక చరిత్రే అని అనుకుంటున్న సమయంలో మళ్లీ మహానగర నిర్మాణానికి అవకాశం లభించింది. కృష్ణమ్మ తీరాన సగర్వంగా సమున్నతంగా అమరావతి ఉనికి చాటేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. చాలా పెను సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితిలో ఆయన ప్రస్తుతం ఉన్నారు. ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి ఏం గొప్పగా లేదు. అమరావతి క్యాపిటల్ ఆయన ప్లాన్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేస్తుంది. యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన డబ్బులన్నీ అయిపోయాయి. సుమారుగా 2,500 కోట్లు 3,000 కోట్లు. కానీ అమరావతి క్యాపిటల్ చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసిన దాని రివైజ్డ్ ఎస్టిమేషన్ ఇండస్ట్రీ
ఎలాగా దాన్ని విశ్లేషిస్తుందంటే సుమారు 40,000 కోట్ల రూపాయలు కావాలి అమరావతి క్యాపిటల్ నిర్మించడానికి. ఎందుకంటే ఆయన ఎలక్షన్ ప్రామిసెస్ కూడా చాలా గట్టిగా చేశారు. 1,30,000 కోట్ల రూపాయల సంవత్సరానికి ఎక్స్పెండిచర్తో ఆయన చాలా ప్రామిసెస్ చేస్తున్నారు. అయితే 2014 టర్మ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు అమరావతిలో కేవలం ప్రాథమిక సదుపాయాల కోసం 1,09,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని, ఆ నిధుల్ని మంజూరు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు ఆ వ్యయం ఇంకా భారీగా పెరుగుంటుంది. కేంద్రం ఇప్పుడు ఆ ప్రకారమే ఇస్తే ఇబ్బంది లేదు, అలా ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ సమస్య మొదటికే వస్తుందన్న చర్చ ఉంది. కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కూటమిది ఇప్పుడు కీలక పాత్ర. ఈ సమయంలో రాజధాని నిర్మాణానికి పూర్తి సహకారం అందించే అవకాశం ఉంది. మరోవైపు గత ప్లాన్ ప్రకారం నవనగరాలన్నింటినీ ఇక్కడే నిర్మిస్తారా లేక వాటిని వాయిదా వేస్తారా అన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. అంతేకాదు అమరావతి భూముల విషయంలో పలు వివాదాలున్నాయి, వాటిని పరిష్కరించాల్సి ఉంది. మామూలుగా ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుస్తోంది అనగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మనస్సుల్లో మెదిలింది అమరావతి. ప్రస్తుతం రాజధాని రైతులైతే ఆనందోత్సాహాలతో ఉన్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం కొత్త రాజధానిలో రాబోయే బహుళ నివాస టవర్లలో భూమిని విరాళంగా ఇచ్చిన వారికి దామాషా ప్రకారం రియల్ ఎస్టేట్ స్థలం ఇవ్వాల్సి ఉంది. గత ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో అన్ని నిర్మాణ కార్యకలాపాలని నిలిపివేసినప్పుడు తమ భూమిని విరాళంగా ఇచ్చిన రైతులు జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీని ఏర్పాటు చేసి భారీ నిరసనల్ని చేపట్టారు. ఈ రైతులంతా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి స్వయంగా హాజరయ్యారు కూడా. ప్రస్తుతం అమరావతి రియల్ ఎస్టేట్ డెస్టినీగా మారుతుందన్న అంచనాలతో నిర్మాణ రంగం కూడా ఊపందుకోబోతోంది. వికసిత ఆంధ్రప్రదేశ్ ఇదే చంద్రబాబు లక్ష్యం. అటు సెంటర్లోనూ ఇటు స్టేట్లోనూ చక్రం తిప్పేంత స్టామినా ఇప్పుడు చంద్రబాబుకుంది. మరి 10 ఏళ్లుగా నెరవేరని విభజన హామీల్ని ఆయన పాలనలో నెరవేరుతాయా? దశాబ్దాలుగా సాగిపోతున్న పోలవరం ప్రాజెక్ట్ ఈ 5 ఏళ్లలో పూర్తవుతుందా? ప్రస్తుతం చంద్రబాబు ముందున్న మరో అతిపెద్ద లక్ష్యం యువతకు ఉద్యోగాల కల్పన. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందంటారు. అలాంటి యువత సక్రమమైన మార్గంలో నడిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. పైగా చంద్రబాబును నమ్మి ఎంతో మంది నిరుద్యోగులు ఓట్లు వేశారు. ఆయన వస్తే ఉద్యోగ కల్పన ఉంటుందని భావించారు. ఆ విధంగానే చంద్రబాబు కూడా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం మెగా డిఎస్సిపై మొదటి సంతకమని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఐటీ డెవలప్మెంట్ లో మంచి పట్టున్న నిష్ణాతుడు చంద్రబాబు. హైదరాబాద్ లో ఐటీ ఇంతటి స్థాయికి రావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రాజధానిని డెవలప్ చేసుకోవాలి. అంతేకాకుండా అక్కడకు కొత్త కొత్త కంపెనీల్ని తీసుకురావాలి, ఐటీని డెవలప్ చేయాలి. దానివల్ల ఆంధ్రప్రదేశ్లో యువతకు ప్రధానంగా ఉద్యోగాలు దొరుకుతాయి. దాంతో రాష్ట్రం కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. పలు ఐటీ కంపెనీలకు శ్రీకారం చుట్టబోతున్నారన్న టాక్ కూడా వస్తోంది. ఇవే కాకుండా మరెన్నో ప్రైవేట్ కంపెనీల్ని తీసుకువచ్చి లక్షలాది మంది యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నారన్నది కూటమి నేతలు చెప్తున్న మాట. ఇక పోలవరం ప్రాజెక్టు దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారిన కొద్దీ పోలవరం రూపు కూడా మారుతూ ఎక్కడ మొదలైందో మళ్లీ అక్కడి నుంచే మొదలు పెట్టాల్సిన పరిస్థితికి వస్తోంది. ప్రస్తుతం పోలవరం నిర్మాణంపై చంద్రబాబు సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. తమ అధికారంలో ఉండుంటే 2020కే పోలవరం పూర్తయ్యేదని చంద్రబాబు పదే పదే చెప్తూ వస్తోన్న మాట. ప్రస్తుతం స్టేట్లోనూ సెంటర్లోనూ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. పైగా ఏపీలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే హామీ ఇచ్చారు కూడా. కేంద్రం సహకారంతో 2 ఏళ్లలో పోలవరం నిర్మాణం పూర్తి చేస్తానని, దాంతో పాటే నదులను అనుసంధానం చేసి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచే లక్ష్యంతో దూసుకెళ్తామని చంద్రబాబు ప్రకటించారు. అంటే ఆ రోజు గాని కేంద్రంగాన 7 మండలాలు ఇవ్వకపోయుంటే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమయ్యేది కాదు. అన్ని కష్టాలు పడి మళ్లీ డబ్బులన్నీ కోర్టులో ఉండే కేసులన్నీ విత్డ్రా చేయించి అన్ని చేయించాం. 72% పనులు పూర్తి చేశాం. ఈ రోజు మళ్లీ మొదటికి వచ్చింది. డయాఫామ్ వాల్ పూర్తిగా కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది. డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎక్కడుందో తెలియని పరిస్థితి. ఇవే కాదు, ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్ని కూడా నెరవేర్చడంలో ఆయన సఫలం కావాలి. అప్పుడే ఆయనకి ఇక తిరుగుండదు. ముఖ్యంగా మహిళా ఓటర్లు చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టినట్లు ఓటింగ్ పర్సంటేజ్ను బట్టి తెలుస్తోంది. అలాంటి మహిళా శక్తికి చంద్రబాబు న్యాయం చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 18 సంవత్సరాలు పైబడ్డ ప్రతి ఆడకూతురికి నెలకు 1500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారు.
ఈ హామీకి సుమారుగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. మరోవైపు తల్లికి వందనం పేరిట కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఏడాదికిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి మహిళకు వంటింటికి 3 సిలిండర్లు ఏడాదికిస్తామని ప్రకటించారు. ఏడాదికి 3 సిలిండర్లు అంటే 5 ఏళ్ల పరిపాలనలో దాదాపు 15 సిలిండర్లు ఒక్కో కుటుంబానికి ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇవ్వడం భారీ ఖర్చుతో కూడుకున్న పని. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. తెలంగాణలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నారు. చాలా మంది మహిళలకు, ముఖ్యంగా ఉద్యోగం చేసుకునే ఆడవారికి ఈ పథకం చాలా బెనిఫిట్ గానే ఉంటుంది. కానీ కొంతమంది ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. అలాంటిదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రాలో మహిళలకు ఉచిత బస్సు పేరిట పథకాన్ని నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీతో ఈ పథకం గురించి చర్చించాల్సి ఉంటుంది. ఈ పథకం వల్ల ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది. పైగా ఆర్టీసీకి ఆ డబ్బు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది కూడా. ఇది కూడా చంద్రబాబు పాలనకు అతిపెద్ద సవాల్. కానీ చాలా పెను సవాళ్ళు ఎదుర్కొనే పరిస్థితిలో ఆయన ప్రస్తుతం ఉన్నారు. ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి ఏం గొప్పగా లేదు. అలానే చంద్రబాబు నాయుడు గారు తన డ్రీమ్ సిటీ నిర్మించడం అనే కార్యక్రమం జరుగుతుంది. మరి దానికి 40,000 కోట్లు, సంవత్సరానికి 130,000 కోట్ల రూపాయలు ఈ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయడానికి, అంటే 5 సంవత్సరాల్లోనే 6,50,000 కోట్ల రూపాయలు ఆయన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయడానికే సరిపోతాయి. ఇక జీతాలు ఎక్కడి నుంచి ఇస్తారు, ఇంకా రాష్ట్రం ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, ఈ బడ్జెట్ ఇదంతా కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఈ సవాళ్లన్నింటినీ ఆయన నెరవేర్చి అధిగమించారంటే ఖచ్చితంగా మళ్లీ విజయం సాధిస్తారు. ఒకవేళ వీటిలో ఏ ఒక్కటి ఆయన నెరవేర్చకపోయినా మహిళా ఓటర్లు నిరాశ వ్యక్తం చేస్తారు. కాబట్టి ఆయన ముందున్న ఈ అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటే మళ్లీ సీఎం చంద్రబాబే అనడంలో సందేహమే అక్కర్లేదు. స్టేట్లోనూ సెంటర్లోనూ ఎన్డీఏ సర్కారే ఉండడంతో ఆర్థికంగా కేంద్రం మద్దతు తప్పకుండా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 3 కేంద్ర మంత్రి పదవుల్ని దక్కించుకోవడమే కాదు, ఆ శాఖల నుంచి నిధుల్ని రాబట్టుకోవడం కూడా చాలా ముఖ్యమని చెప్తున్నారు. కొత్తగా ఎన్ని ఇళ్లు తీసుకొస్తారనే దాంతో పాటు గ్రాంట్లు, కేంద్రం నుంచి ఫండింగ్ తీసుకొస్తే ఏపీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని, రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కూడా ప్రధాన అంశమని చెప్తున్నారు నిపుణులు. అవకాశాలని అందిపుచ్చుకొని రాష్ట్ర అభివృద్ధికి బంగారు బాటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే తామిచ్చిన హామీలపై చంద్రబాబు సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఒక్కో పథకాన్ని అమలు చేసుకుంటూ ముందుకెళ్లాలని, అందుకోసం కేంద్రం సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు చంద్రబాబు. చంద్రబాబు 4వ దఫా పాలనంతా సాఫీగానే సాగుతుందన్న అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. స్టేట్లోనూ సెంటర్లోనూ ఎన్డీఏ సర్కారే కొలువు తీరడంతో దశాబ్ద కాలంగా పరిష్కారం కాని విభజన హామీల్ని నెరవేర్చుకునే మంచి సమయం ఇదే అని, స్పెషల్ స్టేటస్ కూడా సాధించే అవకాశం కూడా ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి. అదే జరిగితే ఏపీ అభివృద్ధిలో కొత్త శిఖరాల్ని చేరుకోవడం ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.